సాగర్ కన్యలు అనేవి సగం మనిషి సగం చేప శరీరంతో ఉండే ఒక అరుదైన జీవులు. అరుదైన జీవులని ఎందుకన్నానంటే ఇప్పుడు అయితే ఇవి ఉన్నాయని చెప్పి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మైథాలజీలో కూడా ఇవి ఉన్నాయని చెప్పి ప్రస్తావన అయితే చాలా వరకు ఉంది. అంతెందుకు మన రామాయణంలో కూడా వీటి ప్రస్తావన అయితే ఉంది. మన రామాయణంలో రావణుడి కూతురు సువర్ణమచ్చ హనుమంతుడికి సహాయం అయితే చేస్తుంది. సాగర్ కన్యలు నిజంగా ఉన్నాయా అంటే కన్ఫామ్గా చెప్పలేం, కానీ చాలా వరకు అయితే చారిత్రక ఆధారాలు అయితే ఎప్పటి నుంచే ఉన్నాయి. మొట్టమొదటి చారిత్రక ఆధారం చూసుకుంటే 30,000 సంవత్సరాలకు ముందే ఒక గుహలో ఆదిమానవులు సాగర్ కన్యల చిత్రాలు అయితే గీశారు. ఆ తర్వాత అనేక పురాణాల్లో మళ్ళీ ఇతిహాసాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన అయితే ఉంది. కానీ మనలో చాలా మంది పురాణాలు ఇతిహాసాలను అయితే ప్రామాణికంగా తీసుకోరు కాబట్టి కొన్ని చారిత్రక ఆధారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది ప్రముఖులైతే ఈ సాగర్ కన్యలను చూసామని చెప్పి రిపోర్ట్ చేశారు. క్రిస్టోఫర్ కొలంబస్ 1493 జనవరి 9వ తేదీన డొమినిక్ రిపబ్లిక్ తీర ప్రాంతంలో వీటిని అయితే చూశాడని చెప్పి తన డైరీలో రాసుకున్నాడు. కాకపోతే చాలా మంది శాస్త్రవేత్తలు కొలంబస్ చూసింది వీటిని అయితే కాదని మనాటిస్ అనే సముద్రపు జీవులని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒక్క కొలంబసే కాకుండా ఎంతో మంది పైరేట్స్ సాగర్ కన్యల్ని అయితే చూశారని చరిత్రలో అయితే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇజ్రాయిల్లో ఈ సాగర్ కన్య కనిపించిందని కూడా వార్తలు అయితే వచ్చాయి. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. పూర్తి వీడియోకి కావాల్సిన సమాచారం అయితే నా దగ్గర ఉంది. మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీకోసం అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటి వరకు తెలుగులో ఎవరు అంత క్లారిటీగా మీకైతే వివరించి ఉండరు. అలాగే సాగర్ కన్యలు సైరన్స్ ఒకటేనా కాదనే విషయంపై అయితే మీకు క్లారిటీ ఇస్తాను.